నమస్తే, నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదిపిన అంశం సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే ఒక సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తి విగ్రహం ఆవిష్కరణ కోసం జగన్ రెడ్డి గారు వెళ్ళి పెద్ద రచ్చ క్రియేట్ చేసి ముగ్గురు వ్యక్తుల చావుకి మరణానికి కారణమైన విషాదకరమైన సంఘటన ఇంకా మరవలేదు ఎవరు. అయితే ఈ సంఘటనలో పోలీసు వాళ్ళు అందరికి కన్సర్న్ అందరి మీద కేసులు బుక్ చేసే విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా A1 కింద ఆ కారు జగన్ రెడ్డి గారి కారు డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్ రెడ్డి గారు, A3గా జగన్ రెడ్డి గారి PA నాగేశ్వర రెడ్డి గారు, A4గా వైవి సుబ్బారెడ్డి, A5గా పేర్ని నాని, A6గా విడుదల రజని. వీళ్ళందరూ ఎందుకంటే ఆ కారులోనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మీద కన్సర్న్ వ్యక్తుల మీద కేసు నమోదు అవడం జరిగింది. జగన్ రెడ్డి గారి కారుని పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేయడం జరిగింది. కారు డ్రైవర్ రమణారెడ్డి గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యమైన పరిణామం ఏంటంటే A2గా నమోదు చేయబడ్డ జగన్ రెడ్డి గారు కానీ మిగతా అక్యూజ్డ్ లిస్టులో ఉన్న మిగతా పెద్దలు కానీ అందరూ కలిసి హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కోర్టులో ఈ కేసు నుంచి మొత్తం క్వాష్ చేయమని పిటిషన్ వేశారు. సో అది ఈరోజు శుక్రవారం రోజు మళ్ళీ వాళ్ళు కోర్టు అడ్జర్న్మెంట్ వేశారు. ఈరోజు మళ్ళీ ఏం ఇస్తారో, మళ్ళీ నెక్స్ట్ విచారణ ఏం జరుగుతుందో తెలియవలసి ఉంది. అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే జగన్ రెడ్డి గారు మీద ఈ హిట్ ముగ్గురు సింగయ్య అనే వ్యక్తి జగన్ రెడ్డి గారి కారు కింద చనిపోవటంలో జగన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం కరెక్టేనా? అట్లా ఎట్లా పెడతారు జగన్ రెడ్డి గారి మీద కేసు? ఇది ఎంతవరకు కరెక్టు? లీగల్లీ లాజికల్లీ మనం సబ్జెక్ట్ మీద పాయింట్ బై పాయింట్ కరెక్టా కాదా అనేది అనాలిసిస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు సబ్జెక్ట్ అంతా అర్థమయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే జగన్ ఈజ్ నాట్ డ్రైవింగ్ ద కార్ డ్రైవ్ చేస్తుంది జగన్ కాదు, ఆయన డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. కాబట్టి డ్రైవర్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. జగన్ రెడ్డి గారు కారులో ఉంటే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు అనేది ఫస్ట్ ప్రధానంగా వినిపిస్తున్న క్వశ్చన్. ఇప్పుడు ఈ కేసులు సెక్షన్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఇనీషియల్గా బుక్ చేశారు 304 ప్రకారం, అది IPC సెక్షన్. తర్వాత కొత్తగా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారి కారు వీడియో బయటకు వచ్చిన తర్వాత కేసు సెక్షన్స్ మార్చారు. 106 BNS కింద పెట్టారు ఒక సెక్షన్, అంటే అదేంటంటే కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్. రెండో సెక్షన్ పెట్టారు 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే చావుకి కారణం హత్య కాదు అనేది, అది ఒక సెక్షన్ 105. ఇంకొక సెక్షన్ 49 పెట్టారు. సెక్షన్ 49 అంటే ఏంటంటే నేరాలకి పురిగొల్పటం లేదా ప్రోత్సహించటం లేదా కారణం అవటం. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ సెక్షన్ 49 జగన్ రెడ్డి గారికి అప్లికబుల్ అవుతుంది అనేది పోలీసు వారి వాదన. ఎందుకంటే ఆయన అక్కడ అది జరగటానికి కారణము, దాన్ని పురిగొల్పాడు, దాన్ని ప్రోత్సహించాడు. దానికి రీజన్ ఏంటంటే ఈయన పోలీసు వాళ్ళు ఇచ్చిన నియమ నిబంధనల్ని అతిక్రమించి పెద్ద జన సమీకరణతో అక్కడికి వెళ్ళటం, అక్కడ స్లో చేయటం, వీటన్నిటికీ కారణం ఈయనేనని చెప్పి ఆ కారులో ఉన్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేవనెత్తున్న అంశం ఏంటంటే ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి, Z+ సెక్యూరిటీ ఇవ్వాలి, అది గవర్నమెంట్ బాధ్యత. పోలీసులు రూల్స్ పాటించలేదు కాబట్టి ఆయన బాధ్యుడు కాదు అనేది చెప్తున్నారు. నేనేమంటానంటే పోలీసు వాళ్ళు ఈయనకి కండిషనల్ పర్మిషన్ ఇచ్చారు. ఆ కండిషనల్ పర్మిషన్స్లో రూల్స్ ఏంది? 11 వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఉంది, కానీ ఈయన 50 వెహికల్స్ తీసుకెళ్లారు. అది వైలేషన్ ఆఫ్ ద పోలీస్ పర్మిషన్ కండిషన్స్ రూల్స్. రెండోది 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆయన వేల మంది గంగమ్మ తల్లి జాతరకి తీసుకెళ్ళినట్టు జనాన్ని తీసుకెళ్ళాడు. అది రూల్స్ వైలేషన్ కదా. మరి ఇటువంటప్పుడు ఆ పర్టికులర్ యాక్షన్, ఈ జగన్ రెడ్డి గారు కారు కింద నిమ్మకాయ తొక్కినట్టు ఆ సింగయ్యని కారు కింద వేసి చనిపోవడానికి కారణమైనప్పుడు అక్కడ పబ్లిక్ మీటింగ్ కాదు, అక్కడ కారు ఆగకూడదు. మరి అటువంటప్పుడు అక్కడ ఆగి జనాన్ని ప్రోత్సహించాడు కాబట్టి ఆ సింగయ్య అనే అతను చనిపోవటం అయింది. సో ఇప్పుడు ఈయన పోలీసు వాళ్ళు ఇచ్చిన ఏదైతే రూల్స్ ఉన్నాయో కండిషన్స్ అవన్నీ ఆయన వైలేట్ చేశాడు కాబట్టి మరి అది ఆయన తప్పు అవుతుంది, పోలీసు వాళ్ళ బాధ్యత ఎట్లా అవుతుంది?
నెక్స్ట్ పాయింట్, రోప్ పార్టీ లేదు అక్కడ, అందుకే ఆయన సింగయ్య అనే అతను కారు కింద చనిపోయాడు అనేది అంబటి రాంబాబు కానీ జగన్ రెడ్డి కానీ మాట్లాడుతూ ఉన్నారు. రోప్ పార్టీ ఉండాలి అంటే రోప్ పార్టీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పెడతారు? ఎక్కడైతే ఈయన పిటిషన్ పెట్టుకున్నాడో, ఈయన రిక్వెస్ట్ పెట్టుకున్నాడో, రెంటపాళ్ల గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహం దగ్గర రోప్ పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఈయన సమర్పించిన పోలీసులకు ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే అక్కడికి విజిట్. కానీ మధ్యలో ఏటుకూరు దగ్గర పోలీసు వాళ్ళకి ఈయన ఆగుతాను, ఇట్లా జనాన్ని జమ చేస్తాను, ఇక్కడ రోప్ పార్టీ అవసరం పడుతుందని ఈయన చెప్పలేదు. పోలీసు వాళ్ళు అక్కడ క్వశ్చన్ డజంట్ అరేజ్, రోప్ పార్టీ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలియదు కదా. మధ్యలో అక్కడ ఆగటం వల్ల రోప్ పార్టీ ఎట్లా ఇస్తారు? వాళ్ళు పర్యటన స్థలం కాదు కదా, అది ఆగకూడదు కదా. కాబట్టి రోప్ పార్టీ అక్కడ లేదు అని వాళ్ళ వాదనలో పసలేదు లాజికల్లీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 4వ పాయింట్, ఆ కారు కింద ఆ కోడినో పిల్లినో నిమ్మకాయనో రుద్దినట్టు రుద్దేసి చనిపోవడానికి కారణమైనప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, అంబులెన్స్ని పిలవకుండా, కనీసం ఆగకుండా, చూడకుండా, పట్టించుకోకుండా, అసలు ఏమి ఖాతరు చేయకుండా దాన్ని పక్కకి దొబ్బేసి సింగయ్యని హిట్ అండ్ రన్ లాగా వెళ్ళిపోవటం అనేది మానవత్వం ఉన్న మనిషి చేసే పనేనా? కాదు కదా. అదో పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. 5వ పాయింట్, నా పర్యటనకి ఆంక్షలు ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. మరి ఆంక్షలు ఎందుకు పెట్టారని అడుగుతున్న జగన్ రెడ్డి గారే మళ్ళీ అడుగుతున్నారు. గవర్నమెంట్ డ్రైవరే కదా డ్రైవ్ చేస్తారు, సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోలీసులే కదా అంటారు. మరి ఆంక్షలు అతిక్రమించి ఈయన సెక్యూరిటీ ఇవ్వలేదని మాట్లాడటం లాజిక్ కాదు. అది ఏ విధంగా కూడా హేతుబద్ధమైన వాదనగా కాదు. ఇంకొక అంశం 6th పాయింట్, గతంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భం కూడా కొంతమంది వ్యక్తులు చనిపోయారు, మరి అప్పుడేమీ ఇట్లా కేసులు పెట్టలేదు కదా. ఇదొక పాయింట్. దీనికి లాజికల్గా నేనేమంటానంటే గతంలో 2022 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారి కందుకూరు పర్యటన సందర్భంలో తొక్కిసలాట జరగటం వల్ల 8 మంది చనిపోయారు. ఈ జగన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతుంది దాన్ని కంపేర్ చేసి అప్పుడేం దాన్ని కంపేర్ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి కారు కింద ఏ వ్యక్తి పడలేదు, చనిపోలేదు. నంబర్ 1. నంబర్ 2, ఆయన వెళ్ళటం వల్ల ఆ తొక్కిసలాటలో చనిపోయారు 8 మంది. రెండోది ఏంటంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారు కారు కింద పడి చనిపోయారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సంఘటన జరగగానే మీటింగ్ వెంటనే ఆపేసి హుటాహుటిన వాళ్ళ ఇళ్లకెళ్ళి పద్ధతిగా మానవత్వం పరిమళించిన నేతగా పరామర్శించటం, ఓదార్చటం, ఈ మీటింగ్స్ అన్ని అక్కడ క్యాన్సిల్ చేయటం, ఆ తర్వాత కూడా అక్కడ మీటింగ్ పెట్టకపోవటం అనే చర్యలు ఆయన తీసుకున్నారు. మరి ఇప్పుడు జగన్ రెడ్డి గారు తీసి ఆ సింగయ్యని పక్కన పడేశాడు కదా, నైతిక బాధ్యత లేకుండా. ఈ రెండు ఎట్లా సేమ్ అవుతాయి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలా. నెక్స్ట్ అంశం ఏంటంటే అసలు జగన్ రెడ్డి గారి మీద కేసు పెట్టకూడదు, ఆయన డ్రైవింగ్ చేయట్లేదు అన్న పాయింట్కి నేనేమంటా అంటే దేర్ ఆర్ సమ్ కేస్ లాస్. కారులో పర్పస్ ఆఫ్ ద విజిట్ ఏంటి, వాళ్ళు లోపల ఎవరున్నారు, ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా, డ్రైవర్ ఒక్కడే బాధ్యుడు అంటే కాదు అనడానికి కొన్ని కేసు లాస్ ఉన్నాయి. ఈ కేసు లాస్ ఏంటంటే సంజీవ్ నంద BMW కేసు 1999లో ఇట్లానే జరిగినప్పుడు కారులో ఉన్న వాళ్ళకు కూడా దీనికి బాధ్యత అని చెప్పి ఫస్ట్లో IPC 304 కింద కేసు పెట్టినప్పటికీ ఇట్ వాజ్ కన్వర్టెడ్ లేటర్ ఇంటూ 302 అంటే హత్యా నేరం కింద మార్చేసి, అంటే నాలెడ్జ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ లోపల నాలెడ్జ్ ప్రయాణిస్తున్న వ్యక్తులకు కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ కేసు పెట్టి డ్రైవర్దే కాదు అందులో కూర్చున్న వ్యక్తులను కూడా శిక్ష కింద పరిగణించారు ఈ ఒక్క కేసు లాస్లో. తర్వాత రెండో కేసులో సల్మాన్ ఖాన్ విషయం మనందరికీ తెలుసు, హిట్ అండ్ రన్ కేసులో. మూడోది ఏంటంటే జాకబ్ మాథ్యూ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2005లో ఈ కేసు జరిగింది. ఇది కూడా డ్రైవర్ నెగ్లిజెన్స్ మాత్రమే కాదు, అందులో కూర్చున్న వాళ్ళు కూడా బాధ్యులు అనేది ఈ కేసు కూడా గతంలో కేసులో ఒకటి ఉంది. ఈ అన్నిటికీ మనం పరిశీలించినప్పుడు ఈ జగన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య చనిపోవడం కూడా కారులో కూర్చున్న జగన్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది అనేది మనకు అర్థమవుతోంది. ఇక నా లాస్ట్ పాయింట్, జగన్ రెడ్డి గారు హైకోర్టులో వేసిన పిటిషన్లో ఆయన సమర్పించుకున్న రిక్వెస్ట్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి డ్రాఫ్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ రిక్వెస్ట్లో పాయింట్స్ మనం గమనించినట్టయితే ఏం రాశారంటే ఈ కారు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, 4000 మెట్రిక్ టన్స్ వెయిట్ ఉంటుంది. ఇంత వెయిట్ ఉన్న కారు ఇంక్లూడింగ్ లోపల ఉన్న 6గురితో కలిపితే 4 టన్నుల బరువు ఉంటుంది. కాబట్టి అంత బరువు ఉన్న కారు సింగయ్య పేరుకి వెళ్తే తల పగిలి బ్లడ్ బయటికి రావాలా, అదేం రాలేదు కదా అంటాడు.
తల మీదకి ఎక్కితే కదా ఒకటి, రెండోది కారు స్పీడ్గా వెళ్ళినప్పుడు కొడితే తల పగిలి బ్లడ్ వస్తుంది. కారు స్లోగా మూవ్మెంట్ అవుతున్నప్పుడు తల మీద పడకుండా ఆ వీల్ అనేది ఈ లంగ్స్ మీద ఊపిరితిత్తుల్లో పడటం వల్ల ప్రెస్ అయిపోయి కంప్రెస్ అయిపోయి లోపల బొక్కలన్నీ ఇరిగిపోయి అతను చనిపోయాడు. దానికి ఆయన చెప్పిన హేతుబద్ధమైన పిటిషన్లో ఆ పాయింట్ కరెక్ట్ కాదు. రెండో పాయింట్ ఏమంటారంటే, మొదట్లో ఎస్పీ ప్రాథమికంగా అది వేరే కారు గుద్ది హిట్ అండ్ రన్ సఫారీ వెహికల్ AP26CE 0001 అని చెప్పారు. తర్వాత 4 రోజుల తర్వాత ఎస్పీ గారు స్టేట్మెంట్ మార్చారు, కేసు మార్చారు. ఇవన్నీ ఆ ఎస్పీని కూడా ఎంక్వైరీ చేయాలని జగన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎవరైనా పోలీసులు ఇనీషియల్గా ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక కేసు ఫైల్ అయినప్పుడు ఎఫ్ఐఆర్, అందులో సబ్సిక్వెంట్గా వచ్చిన వెలుగులోకి వచ్చిన సత్యాలని, విచారణలోకి వచ్చిన అంశాలని చూసుకొని ఆ సెక్షన్స్ మాడిఫై చేయటం అనేది సహజ సిద్ధంగా జరిగే ఘటన. ఆ తర్వాత జగన్ రెడ్డి గారి కారు కింద ఆయన చనిపోవటం అనేది వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత సెక్షన్స్ మార్చారు, అందులో అక్యూజ్డ్ మార్చారు. ఇట్ ఈస్ ఏ క్వైట్ నార్మల్ ప్రొసీజర్ ఇన్ ద ప్రోటోకాల్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అందులో ఏముంది పాయింట్ నాకు అర్థం కాలేదు. ఇంకొకటి పిటిషన్లో ఆయన సమర్పించిన మూడో పాయింట్ ఏంటంటే, నేను మాజీ ముఖ్యమంత్రిని, నన్ను అరెస్ట్ చేస్తే అది నా పరువు ప్రతిష్టలకి భంగం అని అన్నారు. అందువల్ల ఈయన అరెస్ట్ చేయకూడదంట. ఇదేమన్నా లాజికల్గా లీగల్గా వ్యాలిడ్ పాయింటా మీరు ఆలోచించండి. పరువు ప్రతిష్టలు భంగం అయితే అరెస్ట్ చేయరా? అట్లా అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్ట్ చేశారు కదా. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు కదా. లలూ ప్రసాద్ యాదవ్ మనందరికి తెలుసు, అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైల్లో పెట్టారు కదా. ఈయన మాజీ ముఖ్యమంత్రి అయితే పరువు ప్రతిష్టల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఒక సందర్భంలో ఈయనే మాట్లాడుతూ, నేను జైలు కొత్త కాదు, చాలా 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, ఇప్పటికీ సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు ఈయన మీద ఉన్నాయి. కాబట్టి మరి అప్పుడు పరువు ప్రతిష్టలు పోనప్పుడు ఇప్పుడు కొత్తగా పోయే పరువు ప్రతిష్టలు ఏంటో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ పరువు ప్రతిష్టలు పోతే అరెస్ట్ చేయకూడదా? చట్టం ఏమన్నా పరువు ప్రతిష్టలు ఇంపార్టెంటా అరెస్ట్ చేయడానికి? నేరం ఇంపార్టెంటా? ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఇంకొకటి ఆయన చెప్తూ, అరెస్ట్ చేస్తే కార్యకర్తలు సహించరు అని పిటిషన్ వేశారు హైకోర్టులో. దాని మీనింగ్ ఏంటి? అరెస్ట్ చేస్తే కార్యకర్తలు సహించరంటే కార్యకర్తల్ని అంటే ఉద్దేశపూర్వకంగా కావాలని రెచ్చగొట్టి అరెస్ట్ చేస్తే విధ్వంసం సృష్టించండి అని సందేశం ఇవ్వటమా? కార్యకర్తలు సహించరు అని అంటే అరెస్ట్ చేయకుండా కోర్టు ఊరుకుంటుందా? అంటే ఈయన క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ప్రజలను రెచ్చగొడుతున్నారా, లేదా హైకోర్టు న్యాయమూర్తుల్ని, హైకోర్టుని ధమ్కీ ఇస్తున్నారా? కార్యకర్తలు సహించరు కాబట్టి ఈయన క్వాష్ పిటిషన్ కన్సిడర్ చేయాలా? ఇది ఎక్కడ ఆయన కోర్టులో సమర్పించిన పిటిషన్ నాకైతే అర్థం కావట్లేదు. ఏదేమైనా న్యాయస్థానం డెసిషన్ ఫైనల్. వాళ్ళు ఏం డెసిషన్ ఇస్తారన్నది మనం వెయిట్ చూద్దాం. అయినప్పటికీ జగన్ గారి అరెస్ట్ చేయడంలో లాజికల్గా, లీగల్గా ఉన్న విశేషాలు, ముఖ్య అంశాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.